హలో, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ICD 10 CM చాప్టర్ 5, 6 అండ్ 7 స్పెసిఫిక్ కోడింగ్ గైడ్లైన్స్. పెయిన్ గ్లూకోమా గురించి మెయిన్గా చూద్దాం. యూజు, అబ్యూజు, డిపెండెన్స్, ఈ మూడిట్లో హైరార్కీ వచ్చేసి మనకు డిపెండెన్స్. ఏదైనా ఒక పేషెంట్ ఒకే డ్రగ్ మీద యూజు, అబ్యూజు, డిపెండెన్స్ అని చెప్తే మనం ఓన్లీ డిపెండెన్స్ అని కోడ్ చేస్తే సరిపోద్ది. ఈవెన్ ఇప్పుడు డిఫరెంట్ డ్రగ్స్ అయితే యూజు, అబ్యూజు అని డిఫరెంట్గా చెప్తే అప్పుడు మనం డిఫరెంట్గా కోడ్ చేయాలి. కానీ ఒకే డ్రగ్ యూజు, అబ్యూజు అని చెప్పిండు అనుకో, ఓన్లీ అబ్యూస్ ఏదైతే హైరార్కీ ఉంటుందో అది మాత్రం కోడ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్, ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్ డ్యూ టు ఆల్కహాల్ డిపెండెన్స్. ఏ విధంగా కోడ్ చేస్తాం మనం? K85.2 ఫస్ట్ ఇవ్వాలి, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. నెక్స్ట్ F10.20 ఆల్కహాల్ డిపెండెన్స్ అన్కాంప్లికేటెడ్. నెక్స్ట్ వచ్చేసి F10.288 ఆల్కహాల్ డిపెండెన్స్ విత్ అదర్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ డిసార్డర్. MSBP ఇది ఏంది అని అంటే మనకు షార్ట్ ఫామ్లో ఎప్పుడైనా అడగచ్చు, దాని మీనింగ్ ఏంటి? MSBP అంటే మ్యాన్చుసన్ సిండ్రోమ్ బై ప్రాక్సీ అని అర్థం. డెమెన్షియా అంటే ఇప్పుడు దీనికి ఉన్నది ఒకటే ఒక గైడ్లైన్. ఆ గైడ్లైన్ ఏంటిది అని అంటే, ఒక పేషెంట్ మనకు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు, లేదు అంటే హాస్పిటల్కి వచ్చిండు, ఒక సివియారిటీతో వచ్చాడు, ఇంకో సివియారిటీతో వెళ్ళాడు. ఆ రెండిట్లో ఏ సివియారిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోర్ హై. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఒక పేషెంట్ స్టేజ్ 2 సివియారిటీతో వచ్చాడు, వెళ్ళేటప్పుడు స్టేజ్ 4తో వెళ్ళాడు అనుకో, మనం కోడ్ ఓన్లీ 4. లేదు పేషెంట్ 4 స్టేజ్తో వచ్చాడు, సెకండ్ స్టేజ్తో వెళ్ళాడు, కొంచెం ట్రీట్మెంట్ నయమైంది వెళ్ళాడు అనుకున్నా కూడా, నువ్వు అడ్మిట్ అయినప్పుడు హై ఉంది కాబట్టి నువ్వు హై ఈ రెండిట్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రెండు సేమ్ ఉంటేనేమో నువ్వు ఆ ఒక కోడ్ ఇచ్చేస్తే సరిపోతుంది. లేదు ఏదైతే హై ఉంటే అది మాత్రం ఇవ్వాలి. అది వెళ్ళేటప్పుడు వచ్చిందా, పోయేటప్పుడు ఉన్నదా అనేది మనకు అనవసరం. కోడ్ ఓన్లీ హయ్యర్ సివియారిటీ. నెక్స్ట్ వచ్చేసి డామినెంట్, నాన్ డామినెంట్ సైడ్. అంబిడెక్స్ట్రస్ పేషెంట్స్ అంటే వాళ్ళు 2 హ్యాండ్స్తోనే వర్క్ చేయగలుగుతారు, అలాంటి వాళ్ళని అంబిడెక్స్ట్రస్ అంటారు. వాళ్ళకి డిఫాల్ట్గా డామినెంట్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అనేది నాన్ డామినెంట్. అదే రైట్ హ్యాండెడ్ని చూసుకుంటే సేమ్, అంబిడెక్స్ట్రస్ పేషెంట్స్ ఉన్న రైట్ హ్యాండెడ్ పేషెంట్స్ ఇద్దరు సేమ్. వాళ్ళకి డామినెంట్ ఎప్పుడు రైట్ సైడు, నాన్ డామినెంట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్. కానీ ఎప్పుడైతే మనకు లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ అని చెప్పాడు అనుకో, లెఫ్ట్ హ్యాండెడ్ సైడ్ అంటే లెఫ్ట్ డామినెంట్ వాళ్ళకి, రైట్ అనేది నాన్ డామినెంట్ అవుతుంది. అది ఒకటే గుర్తుంచుకోవాలి ఇక్కడ, ఎందుకంటే డామినెంట్, నాన్ డామినెంట్ మీద మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ కంట్రోల్ కానీ పెయిన్ మేనేజ్మెంట్కి కానీ ఒక పేషెంట్ వచ్చాడు అనుకో, మనం G89 సిరీస్ అనేది PDXగా ఇవ్వాలి. అది మెయిన్ గైడ్లైన్ ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఒక పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ క్రానిక్ పెయిన్ ఎప్పుడవుతుంది అని ఈ క్వశ్చన్ని ఒక 4-5 సార్లు అడిగి ఉంటారు CPCలో. కాకపోతే ఒక పెయిన్ అనేది క్రానిక్ పెయిన్ కావడానికి పర్టికులర్ టైం ఏం లేదు, ప్రొవైడర్ డిసైడ్ చేస్తాడు. అది దేన్ని బేస్ చేసుకొని అంటే ఆ పెయిన్ యొక్క సివియారిటీని బేస్ చేసుకొని మాత్రమే ఆ పెయిన్ క్రానిక్ అక్యూట్ అనేది డిసైడ్ చేస్తాడు. అంతేగాని ఒక పెయిన్ క్రానిక్ పెయిన్ కావడానికి ఎటువంటి టైం ఫ్రేమ్ లేదు, అది గుర్తుంచుకోండి. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి గ్లూకోమా అనేది తెలుసు కదా మనకు, ఐబాల్లో ప్రెషర్ ఇంక్రీజ్ కావడం వల్ల మనకు సైట్ వస్తుంది, అంటే కళ్ళు కనబడాయి, అది మెయిన్. కానీ ఈ గ్లూకోమాని మనం కోడ్ చేయాలంటే మనకు 5 గైడ్లైన్లు ఉన్నాయి, మేజర్ గైడ్లైన్స్. ఏంది అని అంటే డిఫరెంట్ స్టేజెస్ ఇన్ డిఫరెంట్ ఐస్. అంటే మనకు లెఫ్ట్ ఐలో ఒక సెకండ్ స్టేజ్ ఉంది, రైట్ ఐలో ఒక థర్డ్ స్టేజ్ ఉంది అనుకున్నప్పుడు మనం కోడ్ బోత్ డిఫరెంట్గా మనం కోడ్ చేయాలి రెండింటిని. కానీ సేమ్ స్టేజ్ ఇన్ బోత్ ఐస్, అంటే రైట్ ఐలోను సెకండ్ స్టేజ్ ఉంది, లెఫ్ట్ ఐలోను సెకండ్ స్టేజ్ ఉంది, అప్పుడు కోడ్ బైలెటర్ కోడ్. కాకపోతే ప్రొవైడరు స్టేజ్ని చెప్తలేడు ఈ పేషెంట్కి, గ్లూకోమా పేషెంట్కి స్టేజ్ని అసలు మేము డిటర్మైన్ చేయలేకపోతున్నాం, మా వల్ల అయితే లేదు అని కాంట్ డిటర్మైన్డ్ స్టేజ్ చెప్పలేకపోతున్నాం, అది 2 or 3 అని చెప్పలేదనుకో, చెప్పలేనప్పుడు మన స్టేజ్ 4 ఇవ్వాలి బై డిఫాల్ట్గా.
అదే స్టేజ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు ప్రొవైడర్. అలాంటి టైంలో మనం స్టేజ్ 0 ఇవ్వాలి. సేమ్ గైడ్లైన్ అక్కడ డెమెన్షియాకి అయితే ఏదైతే ఉందో ఇక్కడ గ్లూకోమాకు కూడా సేమ్ అదే. ఏంటి అంటే పేషెంట్ అడ్మిట్ అయ్యేటప్పుడు ఒక స్టేజ్ ఉంది, మళ్ళీ ఆ స్టేజ్ ప్రోగ్రెస్ అయింది, లేదు హైయెస్ట్ స్టేజ్తో వచ్చాడు, స్టేజ్ డిక్రీజ్ అయింది, లోకి వచ్చింది. నువ్వు కోడ్ ఓన్లీ హైయెస్ట్ స్టేజ్ ఏదైతే నీకు డాక్యుమెంట్లో ఎక్కడైతే హైయెస్ట్ స్టేజ్ ఉందో, వచ్చినప్పుడు హైయెస్ట్ స్టేజ్ ఉందా, వెళ్ళేటప్పుడు హైయెస్ట్ స్టేజ్ ఉందా మనకు అనవసరం. కానీ కోడ్ ఓన్లీ హైయెస్ట్ స్టేజ్ ఏదైతే డాక్యుమెంట్ చేస్తాడో అది మాత్రమే కోడ్ చేయాలి. ఐ రిలేటెడ్ అబ్జర్వేషన్స్ ఏముంటాయి, కొన్నిసార్లు చెప్పడు, లెఫ్ట్ అయ్యి రైట్ అయ్యి గ్లూకోమాకి చెప్పడు. వాడు ఏమని చెప్తాడు, ఓఎస్ అంటే ఆకులర్ సినిస్టర్ లెఫ్ట్ సైడ్ అని అర్థం. ఓడి అని చెప్పాడు అనుకో, ఓక్లర్ డెక్స్టస్ రైట్ సైడ్ అని అర్థం. ఓయు అని చెప్పాడు అనుకో, ఓక్లస్ యూటెరస్ అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2 ఐస్ అని అర్థం. ఇప్పుడు మనకు గ్లూకోమా ఇన్ ఓయు అని ఇచ్చాడు అనుకో, అక్కడ ఆ ఓయు అంటే దాన్ని ఏంది, ఓక్లస్ యూటెరిక్ అంటే దాని మీనింగ్ ఏంది, 2 ఐస్ అని అర్థం. నువ్వు స్టేజ్ 2 అండ్ ఓయు ఇచ్చాడు, సింపుల్గా ఇచ్చేస్తే నువ్వు ఆ బైలేటర్ కోడ్ చేసేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. మీకు ఏమైనా ఏదైనా దేని మీద క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.